కామన్ మ్యాన్‌కి నాకు ఈ సింప్టమ్స్ ఉన్నాయి. ఇట్ మైట్ బి కిడ్నీ స్టోన్స్ అని ఎలా తెలుసుకోవచ్చు? లైట్ పెయిన్ నుంచి సివియర్ పెయిన్, ఫీవర్, కొంతమందికి ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి హాస్పిటల్ అడ్మిషన్ చేయాల్సి రావచ్చు. ఇంకొక స్పెక్ట్రమ్ ఏంటంటే అసలు ఏ సింప్టమ్స్ ఉండకుండా కూడా ఉండొచ్చు. బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి అని అంటారు, నిజమా? లేదండి, బీర్ తాగితేనో ఆల్కహాల్ తీసుకుంటే కళ్ళు తీసుకుంటే అంతా అపోహ. ఆల్కహాల్ తీసుకునేది 2 లీటర్స్ 3 లీటర్స్ తీసుకుంటారు, కళ్ళు కూడా అంతే. అది మామూలు వాటర్ తీసుకున్నా యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతాయి స్టోన్స్. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి అని అంటారు కదా సార్? సమ్మర్ మంత్స్లో యూజువల్గా డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, చెమటలు ఎక్కువ వస్తుంటాయి, బయట తిరుగుతూ ఉంటారు కొంతమంది, దాంట్లో వస్తాయి. సమ్మర్ మంత్స్లో యూజువల్గా కిడ్నీ స్టోన్స్ సార్ కామన్ అండి. జాగ్రత్తలు చెప్పాలి అని అంటే ఏం చెప్తారు సార్? ఇదే అండి, ఫస్ట్ మెయిన్గా డీహైడ్రేషన్ మెయింటైన్ చేయమంటాము. కొంతమంది ఏం చేస్తారంటే తాగుతామండి, మేము 4 లీటర్స్ తాగుతామంటారు. మార్నింగ్ 2 లీటర్స్ తాగేస్తారు, నైట్ ఒక 2 లీటర్స్ తాగేస్తారు. 4 లీటర్స్ అయిపోయిన 24. అట్లా కాదండి. తన పొట్టలో నుంచి స్టోన్స్ వచ్చేస్తున్నాయి బయటికి. ఇలా ఎందుకు వస్తుంది అని అంటే అరటి చెట్టుని హాఫ్కి కట్ చేసి దానికి ఏదో క్లాత్ కట్టి ఆ వాటర్ తాగడం వల్ల ఇలా న్యాచురల్గానే స్టోన్స్ని బయటికి తీయచ్చు అనే ఒక రీల్ బాగా సర్క్యులేట్ అవుతుంది. సో దీని మీద మీరేమంటారు? అంతా ఫేక్ అండి, అట్లాంటిది ఏమీ లేదు. బాడీని కట్ చేయకుండా అలా స్టోన్స్ బయటికి ఉండదు నా తీయడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. అవన్నీ నమ్మి మోసపోకూడదు, జస్ట్ వ్యూస్ కోసం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499338881. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. నేను చైత్య. ఈరోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ డాక్టర్ అరుణ్ గారు, యూరాలజిస్ట్. మనందరం చాలా కామన్గా చూసే ప్రాబ్లం కిడ్నీ స్టోన్స్. జనరల్గా టమాటాలు ఎక్కువ తిన్నా, పాలకూర ఎక్కువ తిన్నా కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అని అంటారు. అది నిజమేనా? అసలు కిడ్నీలో స్టోన్స్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కిడ్నీలో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఈరోజు పాడ్కాస్ట్లో అడిగి తెలుసుకోబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్, చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. సార్, చాలామందికి కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటాయి. సో అసలు ఈ కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి సార్ కిడ్నీలో? అండ్ అసలు ఆ కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి? ఏ మెటీరియల్స్ ఫామ్ అవుతాయి? అసలు ఎట్లా ఫామ్ అవుతాయి? ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకోవడం, మన కిడ్నీ ఏం ఫంక్షన్ చేస్తుందో తెలుసుకుందాం. పర్ డే ఒక 1800 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని మన కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. ఓకే. పర్ అవర్ ఒక 1.2 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఫిల్టర్ అవుతుంది. ఆ ఫిల్టరేషన్ అయిన తర్వాత వచ్చే వేస్ట్ మెటీరియల్, మినరల్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, కొద్ది అమౌంట్ ఆఫ్ యూరిన్, వాటర్, యూరియా, ఇవన్నీ కలిసి ఉండేది క్రిస్టల్స్ అనమాట. యూరిన్లో పాస్ అవుతూ ఉంటుంది. ఇవి డిపాజిట్ అయిపోయి క్రిస్టలైజ్ అయిపోతేనే స్టోన్స్ లా ఫామ్ అవుతుంది. ఓకే సార్, మెన్లో ఎక్కువగా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఉమెన్లో ఎక్కువ ఉంటుందా? కొద్దిగా మెన్లో ఎక్కువ చూస్తుంటాము. ఒకప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మెన్లో ఎక్కువ ఉండేది. ఆ డిఫరెన్స్ అనేది గ్రాడ్యువల్ తగ్గుతూ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నెగ్లిజిబుల్ డిఫరెన్స్ అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ మెన్ అండ్ ఫిమెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ అండి. కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అని చెప్పి మనకి జనరల్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే, కామన్ మ్యాన్కి నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇట్ మైట్ బి కిడ్నీ స్టోన్స్ అని ఎలా తెలుసుకోవచ్చు? యూజువల్గా స్టోన్స్ అనే 2 టైప్స్ ఉన్నాయండి. సిమ్టమ్స్ అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు. అసలు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పెరిగిపోతుంటే అసలు ఏ సిమ్టమ్ ఉండదు. అవి ఎలా కనుక్కుంటామంటే వాళ్ళు ఏదో కారణంతో హాస్పిటల్కో డాక్టర్నో కన్సల్ట్ అవుతే వాళ్ళు స్కాన్ రాస్తే అందులో స్టోన్స్ ఉన్నాయని వస్తుంది. దోస్ ఆర్ కాల్డ్ ఇన్సిడెంటల్ స్టోన్స్, ఎసిమ్టమాటిక్, పెయినే ఉండదు. ఇంకో రకము పెయిన్ ఉంటుంది, లైక్ రేంజింగ్ ఫ్రమ్ లైట్ పెయిన్ అంటే డల్ ఏకింగ్ పెయిన్ ఇన్ ద బ్యాక్. మీకు ఒక పక్క రైట్ కిడ్నీ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్, ఒక పక్కన ఒక పెయిన్ వస్తుంది, లైట్గా ఉంటుంది. తర్వాత ఇట్ మే రేంజ్ అప్ టు సివియర్ పెయిన్, వెనకాల నుంచి ముందుకు. వర్స్ట్ పెయిన్ ఆఫ్ మై లైఫ్ అంటారు కొంతమంది. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ పెయిన్ అంటారు. అంత సివియర్గా పెయిన్, కూర్చోలేరు, నిల్చోలేరు, పడుకోలేరు, దే విల్ బి టాసింగ్ ఆన్ ద బెడ్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే కిడ్నీలో స్టోన్ బ్లాక్ అయిపోతుంది, కిడ్నీ ట్యూబ్స్, దట్ ఈస్ కాల్డ్ రీనల్ కోలిక్ అంటాం. ఇవి ఒకటి. తర్వాత యూరిన్లో బ్లడ్ రావడము, యూరిన్ ఆగి రావడము, మాటికి యూరిన్కి వెళ్ళడం రావడము, కొంతమందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, మరీ పెయిన్ ఎక్కువైపోయి ఇదంతా ఉంటే ఫీవర్ విత్ చిల్స్, వణుకుతో ఫీవర్ రావడము, పైలోనెఫ్రైటిస్ అంటాము. ఇవన్నీ సిమ్టమ్స్ అండి. సిమ్టమ్స్ ఇస్ స్పెక్ట్రమ్. లైట్ పెయిన్ నుంచి సివియర్ పెయిన్, ఫీవర్, కొంతమందికి ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి హాస్పిటల్ అడ్మిషన్ చేయాల్సి రావచ్చు. ఇంకొక స్పెక్ట్రమ్ ఏంటంటే అసలు ఏ సిమ్టమ్స్ ఉండకుండా కూడా ఉండొచ్చు. ఇవి యంగ్ ఏజ్లో కూడా వస్తాయి సార్? నో ఏజ్ ఇస్ ఎక్సెప్షన్ అండి. చిల్డ్రన్ నుంచి ఎల్డర్లీ, మిడిల్ ఏజ్, ఎవ్రీబడీ విల్ గెట్ కిడ్నీ స్టోన్స్. అండ్ ఒకప్పుడు ఉండేది, యూస్ టు సీ మోర్ దెన్ 30-35 ఇయర్స్ చూసేవాళ్ళము. ఇప్పుడు వచ్చిన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అన్నిటి వల్ల చూస్తే ఏ ఏజ్ గ్రూప్ అయినా 1 ఇయర్ నుంచి ఎనీ ఏజ్, నో ఏజ్ ఈజ్ ఎక్సెప్షన్ అండి. ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ప్రెగ్నెంట్ ఉమెన్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అండి. ఒకటి ఏంటంటే
యూరినరీ స్టేసెస్ అంటాం. యూరిన్ ఎక్కువసేపు యూరినరీ ట్రాక్లో ఉండిపోవడం వల్ల యూరిన్ వచ్చే ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో యూరిన్లో కాల్షియం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల కూడా యూరిన్లో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఛాన్స్ చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ నేను విన్నది ఏంటంటే కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని, నిజమా సార్? కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి, యాంటీవైరల్ డ్రగ్స్ అంటాము, లేకపోతే ఎపిలెప్సీకి వాడే డ్రగ్స్. కొంతమంది డాక్టర్స్ రాశారండి తరతరాలుగా, అంటే ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటారు వితౌట్ ఎనీ డాక్టర్స్ అడ్వైస్. అలాంటి వాళ్ళలో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నదండి. సో మాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి సార్ కిడ్నీలో ఎందుకు స్టోన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి. అది మిత్తా ఫ్యాక్టా అనేది మీరే చెప్పాలి. టమాటోస్ ఎక్కువగా తింటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, కరెక్ట్? లేదండి, మిత్. అవునా? అయ్యో, నేను టమాటాలు తినడం చాలా తగ్గించాను. అండ్ పాలకూర కొంతవరకు ఆక్సలేట్ స్టోన్స్ అంటామండి. పాలకూర తింటే కొంతవరకు వస్తాయి స్టోన్స్. ఓకే. అండ్ పాలు ఎక్కువగా తీసుకున్నా కూడా లేదండి, రాదు. నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు, ఎనిమల్ ప్రోటీన్, హై ఇంటేక్ ఆఫ్ ఎనిమల్ ప్రోటీన్ విల్ కాజ్ కిడ్నీ స్టోన్స్. జనరల్లీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి అని అంటే కిడ్నీలో ఫామ్ అయ్యాయి అనుకుంటాం. బట్ అసలు అది ప్రాపర్గా ఎక్కడ ప్లేస్ అవుతుంది? అంటే బ్లాడర్లో వస్తుందా, లేకపోతే కిడ్నీలో ఇంకేమన్నా సబ్ పార్ట్లో వస్తుందా? కిడ్నీ స్టోన్స్ అనేది పెద్ద బ్రాడర్ టర్మ్ అండి. కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ అంటాం. కిడ్నీ యూరినరీ ట్రాక్ట్లో కిడ్నీ ఇస్ ఏ మేజర్ పార్ట్. కిడ్నీలో యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి ట్యూబ్స్ అంటాం, యూరెటర్, దాని ద్వారా బ్లాడర్లోకి వచ్చి ఉంటుంది, యూరిన్ స్టోర్ అవుతుంది. మనకి ఎప్పుడైతే యూరిన్ సెన్సేషన్ వస్తుందో, అంటే ఒక 300-400 ml ఆఫ్ యూరిన్ బ్లాడర్లో ఆగినప్పుడు సెన్సేషన్ వస్తుంది. అప్పుడు యూరిన్ పాస్ చేసినప్పుడు వచ్చే ట్యూబ్ని యూరెత్రా అంటాం. కిడ్నీ, యూరెటర్, బ్లాడర్, యూరెత్రా, ఎక్కడైనా స్టోన్స్ రావచ్చు. వాటిని యూజువల్గా యూరినరీ స్టోన్స్ అనాలి, యూరినరీ ట్రాక్ స్టోన్స్ అనాలి. వాడుక భాషలో కిడ్నీ స్టోన్స్ అంటుంటాం. ఒక పర్సన్కి కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. నార్మల్ బ్యాక్ పెయిన్కి అండ్ కిడ్నీ స్టోన్స్కి వచ్చే బ్యాక్ పెయిన్కి దాన్ని అసలు ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సార్? నార్మల్ బ్యాక్ పెయిన్ అనేది కొద్దిగా లో సైడ్ వస్తుంది, లో బ్యాక్ పెయిన్ అంటుంటాం విజువల్గా. లో బ్యాక్ పెయిన్ అనేది కొద్దిగా లోవర్ సైడ్ వస్తుంది. కిడ్నీ అనేది కొంచెం రిబ్ కేజ్ కింద, పక్క టెంకల్ కింద ఒక వైపున వస్తుంది. యూజువల్లీ అది వెనకాల నుంచి ముందుకు వస్తుంటుంది, అంటే యూరిన్ డైరెక్షన్ అదే ఉంటుంది కాబట్టి వెనకాల నుంచి ముందుకు చూస్తుంటాము. సివియర్ పెయిన్ ఉంటుంది. నార్మల్ బ్యాక్ పెయిన్ పోస్టప్తో చేంజ్ అవుతుంది. మీరు వంగినా లేచినా, మీరు ఎటువంటి బాడీ చేంజెస్ చేస్తే పెయిన్ ఇంక్రీజ్గా డిక్రీజ్ అవుతుంది. కిడ్నీ పెయిన్ అలా ఉండదు. మీరు నిల్చున్నా, పడుకున్నా, లేచినా అట్లానే ఉంటుంది, సివియర్గా ఉంటుంది. దెర్ ఇస్ నో రిలేషన్ విత్ ద చేంజ్ ఆఫ్ పోస్చర్ అండి కిడ్నీ పెయిన్. ప్లస్ కిడ్నీ సిమ్టమ్స్ ఉంటాయి, యూరినరీ సిమ్టమ్స్ లైక్ యూరిన్లో బ్లడ్ రావటము, మంట రావటము, యూరిన్ కొద్దిగా స్లోగా రావటము, ఫీవర్, వామిటింగ్స్, ఇవి ఉంటే కిడ్నీ పెయిన్ అనుకోవాలి. అది కాకుండా ఓన్లీ బ్యాక్ పెయిన్, చేంజ్ ఆఫ్ పోస్చర్తో కొంచెం తేడా ఉంది అంటే అది లో బ్యాక్ పెయిన్. ఓకే. అంటే ఈ ప్లేస్ నుంచి మనకి ఎక్కడిది రిబ్స్ దగ్గర నుంచి ముందు వైపుకి మనకి యూరిన్ వచ్చే వైపుకి వస్తుందంటే కిడ్నీ పెయిన్. ఓకే. అండ్ చాలా మందికి ముఖ్యంగా ఉమెన్లో వాళ్ళకి పీరియడ్ టైంలో వచ్చే క్రాంప్స్కి అండ్ కిడ్నీ స్టోన్స్కి వచ్చే నొప్పి తెలీదు. ఇది జనరల్లీ నేను చూసిన కేసు అనమాట. సో అలా అంటే మనకు వచ్చేది పీరియడ్ క్రాంప్సా లేకపోతే కిడ్నీ స్టోన్సా అని ఎలా తెలుసుకోవాలి? కొన్నిసార్లు డిఫరెన్స్ చేయడం కష్టం అవుతుందండి. బెటర్ ఆ టైంలో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది స్కాన్ చేయించుకుంటే బెటర్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే సార్. ఇంకొకటి, బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి అని అంటారు, నిజమా? లేదండి, బీర్ తాగితేనో ఆల్కహాల్ తీసుకుంటే, కళ్ళు తీసుకుంటే అంతా అపోహ. కొద్దిగా తీసుకోరు బీర్, ఎవరైనా 10 ml 15 ml తీసుకోరు. అదే మనం టాబ్లెట్ అయితే, సిరప్ అయితే 15 ml తీసుకుంటాం. ఆల్కహాల్ తీసుకునేది 2 లీటర్స్ 3 లీటర్స్ తీసుకుంటారు. కళ్ళు కూడా అంతే. అది మామూలు వాటర్ తీసుకున్నా యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతాయి స్టోన్స్. ఇన్ఫ్యాక్ట్ బీర్లో ఇంకా డీహైడ్రేషన్ కాజ్ చేస్తుంది. బీర్లో ప్యూరిన్స్ అని ఉంటాయి, దానివల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. ఇది జస్ట్ ఏ మిత్. కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా, అది మనకి సైజుని బట్టి ఉంటుంది. చిన్న సైజ్ అయితే మనకి యూరిన్లో వచ్చేస్తుంది అని అంటారు. సో అది ఏ సైజ్ వరకు పాసిబుల్ సార్? టోటల్ ట్రీట్మెంట్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ రివాల్వ్ అరౌండ్ 3 things: స్టోన్ సైజు, లొకేషన్ అండ్ సిమ్టమ్స్. ఓకే. కిడ్నీలో కనుక 4-5 mm వరకు స్టోన్స్ ఉంటే పెద్దగా ట్రీట్మెంట్ అక్కర్లేదు. కిడ్నీ ట్యూబ్స్ దాటేసి స్టోన్స్ వచ్చాయనుకోండి, లెస్ దెన్ 4 mm స్టోన్స్ అయితే యూజువల్లీ పాస్ అయిపోతాయి అంటాము 90% ఆఫ్ టైమ్స్. 4-6 mm స్టోన్స్ పాస్ అయితే చాలా తక్కువ అవకాశం. 6 mm పైన అబోవ్ స్టోన్స్ అయితే అసలు ఆల్మోస్ట్ 99% పాస్ అవ్వదు యూరిన్లో. దానికి డెఫినెట్గా మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, కిడ్నీలో 10 mm వరకు కూడా వెయిట్ చేయొచ్చు, వెయిట్ అండ్ వాచ్. 10 above అయితే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలి, సిమ్టమ్స్ ఉన్నా లేకుండా. కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి అని అంటే ఒక పర్సన్ తను డైట్ ఎలా ఉండాలి? కిడ్నీ స్టోన్ పేషెంట్స్కి డైట్ వచ్చేసరికి ఫస్ట్ దే షుడ్ టేక్ లాట్ ఆఫ్ వాటర్ అండి, ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ పర్ డే 3 లీటర్స్ పైన తీసుకోవాలి. వింటర్ సీజన్స్లో, ఇలాంటి సీజన్ అయితే. సమ్మర్స్లో అయితే 4 లీటర్స్ అబోవ్ తీసుకోవాలి. ఇంకొకటి, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి, మటన్ ఇలాంటివి హై ఎనిమల్ ప్రోటీన్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కొంతమందికి ఆల్రెడీ స్టోన్స్ వచ్చాయి, స్టోన్స్ అనాలిసిస్ చేస్తాం ఆపరేషన్ చేసిన తర్వాత, వాళ్ళకి అనాలిసిస్లో ఈ కెమికల్ ఉంది, ఆక్సలేట్ స్టోన్స్ అంటాం. అలాంటి వాళ్ళకి మీరు అన్నట్టు స్పినాచ్, పాలకూర అవాయిడ్ చేయొచ్చు. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు నాన్ వెజిటేరియన్ డైట్ అవాయిడ్ చేయాలి. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అవాయిడ్ చేయాలి.
డార్క్ చాక్లెట్, డార్క్ కాఫీస్, టీస్ అవాయిడ్ చేయాలి. ఓకే. డార్క్ చాక్లెట్స్ కూడా తినకూడదు. ఇట్ కంటైన్స్ ఆక్సలేట్స్. ఓకే. ఓకే. సార్ జనరల్‌గా ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీ మీద ప్రెషర్ పడతది. ఎక్కువగా తాగొద్దని అంటారు. కానీ ఇక్కడికొచ్చేటప్పటికేమో మీరు కిడ్నీలో స్టోన్స్ పోవాలంటే వాటరే తాగాలి అని అంటారు. సో, ఒక పర్సన్‌కి రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఎలా తెలుసుకోవాలి? అంటే మన బాడీకి ఇంతే అవసరపడతది అని. ఏదైనా ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. మన బాడీకి కిడ్నీస్‌కి 2 కిడ్నీస్ ఉన్నాయి కాబట్టి ఒక కెపాసిటీ ఉంది. అట్‌లీస్ట్ ఒక 8-10 లీటర్స్ ఆఫ్ ఎ డే మీరు వాటర్ తీసుకున్నా దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే. ఎక్కువ అంటే మరీ ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లమే. 10 లీటర్స్ కంటే ఎక్కువ ఎవరు తాగలేరు. తాగినా ప్రాబ్లమే. సో, నార్మల్ హెల్తీ అడల్ట్‌కి 3-4 లీటర్స్ అడ్వైస్ చేస్తాం. ఓకే. అది కాకుండా ఏమన్నా కార్డియాక్ ఇష్యూనో, లివర్ ఇష్యూనో, లంగ్ ఇష్యూనో ఉంటే డాక్టర్స్ అడ్వైస్ చేస్తాం. ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ తీసుకోకూడదు, 2 లీటర్స్ కంటే ఎక్కువ తాగకూడదు అని చెప్తాం. మన కిడ్నీ మంచిగా వర్క్ చేస్తుంది అని తెలుసుకోవడానికి ఒక పర్సన్ యాన్యువల్‌గా తను చేయించుకోవాల్సిన టెస్ట్‌లు ఏంటి సార్? కిడ్నీ ఎలా ఉందో కనుక్కోవడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. ఒక బ్లడ్ టెస్ట్, సీరం క్రియాటినిన్ ఒక బ్లడ్ టెస్ట్, సింపుల్ టెస్ట్. ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, CUE, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కాన్. ఈ 3 చాలండి. ఇవి ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. సింపుల్గా అయిపోతాయి. పెద్ద ఖర్చైన పని కూడా కాదు. ఓకే. మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చేస్తాయి. సర్జరీతో పని లేకుండా అంటారు. నిజమేనా సార్? అలా లేదండి. మరి ఇంతకు చెప్పినట్టే డిపెండ్స్ ఆన్ స్టోన్ సైజ్. ఓకే. 4 mm కంటే తక్కువ ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో 4 mm కూడా రావు. ఒక పేషెంట్కి 3 mm స్టోన్ కూడా బయటికి రాలేదు, సర్జరీ చేయాల్సి వచ్చింది. ఓకే. ఈ సైజులో ఉంటే వస్తాయి, ఈ సైజులో ఉంటే రాదని కాదు. 4 mm కంటే తక్కువ ఉంటే ఛాన్స్ ఎక్కువ ఉంది బయటికి రావడానికి, అంతే. ఓకే. సార్ నేను మీకు ఇప్పుడు ఒక రీల్ చూపిస్తాను. ఆ రీల్ చూసాక మాట్లాడుకుందాం. తన పొట్టలో నుంచి స్టోన్స్ వచ్చేస్తున్నాయి బయటికి. ఇలా ఎందుకు వస్తుంది అని అంటే అరటి చెట్టుని హాఫ్కి కట్ చేసి దానికి ఏదో క్లాత్ కట్టి ఆ వాటర్ తాగడం వల్ల ఇలా న్యాచురల్గానే స్టోన్స్ని బయటికి తీయచ్చు అనే ఒక రీల్ బాగా సర్క్యులేట్ అవుతుంది. సో దీని మీద మీరేమంటారు? అదంతా ఫేక్ అండి. అట్లాంటిది ఏమీ లేదు. బాడీని కట్ చేయకుండా అలా స్టోన్స్ బయటకు ఉండదు అని తీయడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. అవన్నీ నమ్మి మోసపోకూడదు. జస్ట్ వ్యూస్ కోసం అలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. ఓకే. సార్ మీరు ఇప్పుడు దాకా విన్న ఒక వియర్డెస్ట్ కిడ్నీ స్టోన్స్ గురించి ఒక వియర్డెస్ట్ మిత్ కానీ లేకపోతే వియర్డెస్ట్ థింగ్ అని ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయండి, రోజు చూస్తూనే ఉంటాం. ఒక పేషెంట్, తను బెడ్ రిడన్, పారాలసిస్ వచ్చింది, 60 years ఫీమేల్. తనకి బ్లాడర్లో 10 centimeter స్టోన్, అంటే ఒక కోకోనట్ సైజ్డ్ స్టోన్ ఉంది. తను ఏదో ప్రాబ్లం కోసం తీసుకొని వస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అది బయటపడింది. దానికి ఇంకా మేము కట్ చేసి ఆపరేషన్ చేసి స్టోన్ మొత్తం ఇంటాక్ట్గా తీసాము. సర్జరీలు చేయాలి అని అన్నారు కదా, ఎప్పుడైతే ఒక 10 mm వరకు స్టోన్ ఉంది అంటే, సో ఎలాంటి సర్జరీస్ అవసరం పడతాయి సార్? ఒకప్పుడు అండి కట్ చేసి తీసేవాళ్ళు, మొత్తం బాడీ కట్ చేసి, మజిల్స్, రిబ్స్ కట్ చేసి, కిడ్నీస్ రిబ్స్ వెనకాల ఉంటాయి కాబట్టి మొత్తం కట్ చేసి, కిడ్నీ కూడా కట్ చేసి స్టోన్ తీసి. ఇప్పుడు అలా లేదు. లాప్రోస్కోపీ కూడా కాదు. లాప్రోస్కోపీ అంటే చిన్న చిన్న హోల్స్ చేస్తాం, అలా కూడా కాదు. న్యాచురల్ ఆరిఫైస్, యూరిన్ వచ్చే ప్యాసేజ్లోంచి స్మాల్ కెమెరాస్ పంపించేసి స్టోన్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళేసి లేజర్తో స్టోన్ బ్లాస్ట్ చేసేసి స్మాల్ పీసెస్ చేసి తీస్తాం. ఓకే. తీసిన తర్వాత ఒక స్టెంట్ అని స్మాల్ ట్యూబ్ పెడతాము. నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తాము, వాళ్ళ వర్క్ వెళ్ళిపోవచ్చు. దీంతో పెయిన్ ఉండదు, బాడీ పైన కట్ ఉండదు, బ్యాండేజ్ ఉండదు, స్టిచ్చింగ్ ఉండదు, ఎర్లీ రికవరీ ఉంటుంది. దీనికి ఏమన్నా అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఎక్కువ ఖర్చు అవుతుందా ట్రీట్మెంట్? అలా ఏం లేదండి, అందుబాటులో ధరలోనే ఉన్నాయి ఇవన్నీ. ఓకే. సో ఇలా కిడ్నీ స్టోన్స్తో వచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఏమైనా ఉంటుందా? అండి, ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ అందరూ కూడా ఇది ఎలిజిబుల్ అండి కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్కి. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి అని అంటారు కదా సార్? సమ్మర్ మంత్స్లో యూజువల్గా డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, చెమటలు ఎక్కువ వస్తుంటాయి, బయట తిరుగుతూ ఉంటారు కొంతమంది, దాంట్లో వస్తాయి. సమ్మర్ మంత్లో యూజువల్గా కిడ్నీ స్టోన్స్ are కామన్ అండి. వింటర్ మంత్లో కొంచెం తక్కువ కామన్. ఓకే. ఆఫ్ లేట్ ఆ క్లైమాటిక్ వేరియేషన్ కూడా లేకుండా పోతుంది బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ పెరిగిపోవడము, దీనివల్ల ఈ సీజనల్ వేరియేషన్ కూడా లేకుండా పోతుంది. మనకి కిడ్నీ స్టోన్స్ దాకా మనం రాకుండా ఉండాలి అని అంటే, మన కిడ్నీ హెల్తీగా ఉండాలి అని అంటే మీరు చెప్పే డైట్ ఏంటి సార్? కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి, మంచి క్వశ్చన్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ పెయిన్ ఆఫ్ ఏ కిడ్నీ స్టోన్ అంటారు. సో ఆ పెయిన్ భరించే కంటే ముందే ప్రివెంట్ చేసుకోవడం బెటర్. ఒకటి మెయిన్గా వాటర్ ఎక్కువ తాగడము, తర్వాత స్మార్ట్గా ఫుడ్ తినడము. అంటే స్మార్ట్ ఫుడ్ అంటే ఎనిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయడము, సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్, లెమన్ కానీ, ఆరెంజెస్ కానీ, ఇవి గూస్బెర్రీస్, ఇలాంటివి ఎక్కువ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము. తర్వాత చాక్లెట్స్, నట్స్కి దూరంగా ఉండడము. డ్రై ఫ్రూట్స్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకోవడము. ఓకే. ఇవి ఏమాత్రం కొంచెం డౌట్ ఉన్నా యూరాలజిస్ట్ని సంప్రదించేసి అల్ట్రాసౌండ్ స్కాను, ఇంతకుముందు చెప్పినట్టు క్రియాటినిన్, CUE టెస్ట్ చేయించుకుంటే ఎర్లీగా మనం రికగ్నైజ్ చేస్తే కనుక చిన్నగా ఉన్నప్పుడే మెడిసిన్స్తో వెళ్ళిపోతుంది, సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు. ప్రోటీన్ ఎక్కువైనా కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు కదా సార్?
ఓకే. అంటే మనకి ఎంత ప్రోటీన్ కావాలి ఒక మనిషి బాడీకి అని ఎలా ఒక తెలుసుకోవాలి? మనిషికి అంటే రఫ్గా చెప్పాలంటే 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అండి. హ్మ్. ఒక 60 కేజీ ఉండే పర్సన్కి 60 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. హ్మ్. అంతకంటే ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఓకే. ఎక్కువైతే యూరిన్లో పాస్ అయిపోతుంది, అవి క్రిస్టలైజ్ అయిపోతాయి. ప్యూరిన్స్ అండ్ పిరమిడ్స్ అంటారు, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే. జనరల్‌గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్‌కి మీరు కిడ్నీ స్టోన్స్ గురించి జాగ్రత్తలు చెప్పాలి అని అంటే ఏం చెప్తారు సార్? ఇదే అండి, ఫస్ట్ మెయిన్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయమంటాము. కొంతమంది ఏం చేస్తారంటే తాగుతామండి మేము 4 లీటర్స్ తాగుతామంటారు. మార్నింగ్ 2 లీటర్స్ తాగేస్తారు, నైట్ ఒక 2 లీటర్స్ తాగేస్తారు. 4 లీటర్స్ అయిపోయిన 24 అట్లా కాదండి. ఈ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయండి త్రూ అవుట్ ద డే. ఓకే. పర్ అవర్ ఒక 150 to 200 ml వాటర్ తీసుకోండి అని చెప్తాం. మీకు దాహం ఉన్నా లేకున్నా, కొంతమంది ఏసీలో కూర్చుంటారు, 22-23 టెంపరేచర్లో ఉంటారు, దాహం అయ్యేదు, డీహైడ్రేషన్ ఉండదు, అయినా సరే వాటర్ తాగాలి. వాటర్ తాగితే మాటికి యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అంటారు, అయినా సరే వెళ్ళండి. బట్ ఆ పెయిన్ వచ్చే కంటే యూరిన్కి వెళ్ళడం ఈజీ కదా. కాబట్టి వాటర్ మెయింటైన్ చేయడము, ఎనిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయడము, కొన్ని ఆల్రెడీ స్టోన్ ఫార్మర్స్ అయితే రికరెన్స్ మళ్ళీ రాకుండా చూసుకోవాలంటే ఆక్సిడేట్ కంటైనింగ్ ఫుడ్స్, పాలకూర ఇలాంటివి అవాయిడ్ చేయడము, చాక్లెట్స్ అవాయిడ్ చేయడం. ఒక్కసారి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి అని అంటే అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? డెఫినెట్లీ ఉంటాయండి, 50% ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి స్టోన్ ఫార్మర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టోన్ ఫార్మర్. ఓకే. సో డైటరీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. యాన్యువల్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి, డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలి. ఏమాత్రం డౌట్ ఉన్నా ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎలాంటి పెయిన్ వస్తుంది, కొంచెమైనా స్లైటెస్ట్ డౌట్ ఉంటే నియరెస్ట్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలి. సార్ అసలు కిడ్నీ స్టోన్ కాంపోజిషన్ అనేది దేంతో తయారవుతుంది? యూజువల్లీ కిడ్నీ స్టోన్స్ బ్రాడ్గా 2 types అండి, కాల్షియం కంటైనింగ్, నాన్ కాల్షియం స్టోన్స్. యూజువల్లీ మనం 80% ఆఫ్ ద స్టోన్స్, 80 to 85% కాల్షియం కంటైనింగ్ స్టోన్సే చూస్తూ ఉంటాం. ఓకే. ఇంకొక టైప్స్ యూరిక్ యాసిడ్ స్టోన్స్, తర్వాత ఆక్సలేట్ స్టోన్స్, ఇంకా సిస్టీన్ స్టోన్స్ అని ఉంటాం. కంజెనిటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో పుట్టుకతోనే కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి, చిన్నపిల్లలు చూస్తుంటాం, సిస్టీన్ స్టోన్స్ ఉంటాయి. కొంతమంది లేడీస్లో ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తాడు, వాళ్ళలో ఫాస్ఫేట్ స్టోన్స్ చూస్తుంటాం, స్ట్రూవేట్ స్టోన్స్ అంటాం. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్ కాంపోజిషన్స్ అండి. మన పెద్దవాళ్ళకి ఎవరైనా ఉంటే హెరిడిటీ లాగా కూడా వస్తుందా సార్ కిడ్నీ స్టోన్స్? వస్తుందండి, ఒక 10% ఆఫ్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. అంటే అదే ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, పేరెంట్స్కి ఉంటేనో, లేకపోతే మేనత్తలకి మేనమామలకు ఉంటేనో, సిబ్లింగ్స్కి ఉంటేనో వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. జస్ట్ లైక్ షుగర్ 8 to 10% చూస్తూ ఉంటాం. ఇంకొకటి కొన్ని ఫ్యామిలీస్లో ఒకే టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ అట్లా ఉంటాయి. వాటర్ తక్కువ తాగే వాళ్ళు ఉంటారు కొన్ని ఫ్యామిలీస్లో, కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్, యానిమల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, ఈ స్పినాచ్, పాలకూరలు ఎక్కువ తీసుకుంటారు. అలా కూడా కొన్ని ఫ్యామిలీస్లో స్టోన్స్ ఎక్కువ చూస్తుంటారు. ఓకే. అండ్ అంటే ఓవరాల్గా అసలు ఎంత పర్సంటేజ్ ఏంటి సార్ కిడ్నీ స్టోన్స్ వచ్చే పర్సెంటేజ్? ఓవరాల్గా జనరల్ పాపులేషన్ తీసుకుంటే 12 to 15% ఆఫ్ పీపుల్లో మనము కిడ్నీ స్టోన్స్ చూస్తుంటామండి. అంటే కిడ్నీ స్టోన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఓన్లీ వాటర్ తక్కువగా తాగడమా, లేకపోతే ఇంకేమైనా అదర్ రీజన్స్ ఉంటాయా సార్? అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. మెయిన్ 70% ఆఫ్ పీపుల్లో వాటర్ తక్కువ తాగడమే మెయిన్ రీజన్ అండి. ఓకే. ఎందుకంటే వాటర్ తక్కువ తాగితే యూరిన్ మనకి చిక్కగా వస్తుంది, థిక్ యూరిన్ ఫామ్ అవుతుంది. సో క్రిస్టల్స్ అనేవి కొంచెం క్లోజ్గా కాంపాక్ట్గా ఉంటాయి, కాబట్టి స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఒక క్రిస్టల్ ఫామ్ అయిపోతే దానిపైన ఇంకా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ అవుతుంది. సో మెయిన్ రీజన్ వచ్చేసి వాటర్ తక్కువ తాగడం. దానికి ఇంకా యాడెడ్గా ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ డైటరీ ఎక్కువ తీసుకోవడము, ఒబేసిటీ, మెటబాలిజం సిండ్రోమ్ అంటారు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, ఇవన్నీ ఫ్యామిలీ హిస్టరీ కూడా. ఓకే. ఇవన్నీ ఇంకా ఎక్కువ స్టోన్స్ ఫాస్ట్ గ్రో అవడానికి చూస్తాము. తర్వాత రికరెన్స్, ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేదానికి ఛాన్స్ ఉండడానికి ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. యూరిన్లో బ్లడ్ పడింది అని అంటే జనరల్గా మనకి వేడి చేసింది అనే ఒక కామన్ థింగ్ మన మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది. సో యూరిన్లో బ్లడ్ పడడం కూడా దీనికి ఒక సిమ్టమ్ లాగా, కిడ్నీ స్టోన్స్కి సిమ్టమ్స్ లాగా చూస్తారు. సో దీన్ని ఎలా చెప్తారు సార్? కిడ్నీ స్టోన్స్లో బ్లడ్ పడుతుందండి, బట్ అన్ని స్టోన్స్లో పడుతుందని కాదు, కానీ బ్లడ్ ఉందంటే స్టోన్ ఉందని కాదు. బట్ బ్లడ్ ఇన్ ద యూరిన్ ఇస్ ఏ అలార్మింగ్ సైన్. డెఫినెట్లీ యూ షుడ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ దాన్ని ఎందుకు వచ్చిందని చూసి అకార్డింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక 5 to 10% ఆఫ్ కిడ్నీ స్టోన్స్లో చూస్తుంటాం బ్లడ్ వస్తుంటుంది, బట్ అదే మెయిన్ సిమ్టమ్ కాదు. స్టోన్ సైజుని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా సార్? అవునండి, డెఫినెట్లీ సైజు, లొకేషన్. మనం అంతకుముందు చెప్పుకున్నట్టు యూరినరీ ట్రాక్ట్, కిడ్నీలో ఉంటే ఒక ట్రీట్మెంట్, యూరెటర్లో ఉంటే ఒక ట్రీట్మెంట్, బ్లాడర్లో ఉంటే ఒకటి, యూరెత్రా అంటే యూరిన్ బయటకు వచ్చే ప్యాసేజ్లోనే స్టోన్ అయిపోతే యూరిన్ బయటకు అసలు రాదు, టోటల్ యూరిన్ షట్ ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది. సో సైట్ ఆఫ్ ద స్టోన్, సైజ్ ఆఫ్ ద స్టోన్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్, ఈ 3 కలిపి మనము ట్రీట్మెంట్ డివైస్ చేయాలి. ఒకవేళ చిన్న స్టోన్ ఉందంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? చిన్న స్టోన్ లెస్ దెన్ 4 mm ఉంటే కనుక వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము, ఒబేసిటీ ఉంటే వెయిట్ రెడ్యూస్ చేయమని చెప్తాము, ఆల్కహాల్ ఇంటేక్ ఉంటే కట్ డౌన్ చేయమని చెప్తాము, ప్రోటీన్స్ తీసుకోవద్దని చెప్తాము, కొన్ని సిట్రేట్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాము, ఆల్కలైజర్స్ అని ఉంటాయి, కొన్ని సిరప్స్ ఇస్తాం, దాంతో ఈ స్టోన్స్ అనేవి కొంచెం యూరిన్లో పాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఒకవేళ పెద్దదైతే సర్జరీ, పెద్దదంటే 4 to 6 mm ఉంటే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. 6 అబోవ్ అయితే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది.
ఓకే. అంటే కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయా సార్? అవునండి. ఓకే. ఎలాంటి కైండ్స్ ఉంటాయి? ఒకటి ఓల్డ్ మెథడ్‌లో షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటారండి. బయట నుంచే షాక్ వేవ్స్ పంపించేసి స్టోన్ బ్లాస్ట్ చేసి స్టోన్ పీసెస్ అయిపోయి యూరిన్‌లో వచ్చేస్తుంది. ఆహాహా! అదొక ఓల్డ్ మెథడ్. ఓకే. ఈఎస్‌డబ్ల్యూఎల్ అంటారు. ఇప్పుడు పీసీఎన్ఎల్ అంటారు. అంటే కీ హోల్ సర్జరీ. కిడ్నీ వెనకాల ఉంటుంది కదా! అక్కడే డైరెక్ట్ చిన్న కీ హోల్ అంత సర్జరీ ఒక చిన్న హోల్ చేసి అందులోంచి కెమెరా పంపించి డైరెక్ట్ స్టోన్ బ్లాస్ట్ చేసి తీసేయడం. హ్మ్. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆర్ఐఆర్ఎస్ అంటున్నాము. హ్మ్. రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. అసలు బాడీ పైన ఎలాంటి కటింగ్ ఉండదు, స్టిచ్చింగ్ ఉండదు, ఒక బ్యాండేజ్ ఉండకుండా డైరెక్ట్ యూరిన్ వచ్చే ప్యాసేజ్‌లోంచి స్మాల్ కెమెరా పంపించి స్టోన్ బ్లాస్ట్ చేసి తీసేస్తాం. ఓకే. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీ రికవరీ ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఆఫ్ ద పేషెంట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మీరు వర్క్‌కి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో పెయిన్ కిల్లర్స్ యూసేజ్ తక్కువ ఉంటుంది. రికవరీ బాగుంటుంది. ఓకే. అంటే ఆ రికవరీ ఒక జస్ట్ డేస్‌లో పోతుంది. డెఫినెట్‌లీ. ఒక 2 ఓకే. డేస్‌లో మళ్ళీ బ్యాక్ టు యువర్ వర్క్ మీరు వర్క్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మాకొచ్చి మీ టైం మాకిచ్చి కిడ్నీ స్టోన్స్ గురించి మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.